శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. గోవాలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రేపు హైదరాబాద్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఓవైపు జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుండగా ఆయన చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. గోవాలో అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు అక్కడ కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చి శుక్రవారం ఉప్పరపల్లి కోర్టులో జానీని హాజరుపరచనున్నారు. మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ భార్య ఆయేషా మీడియాపై చిందులు తొక్కారు. జానీని పిఎస్ కు తీసుకొచ్చారన్న ఫేక్ కాల్ తో ఆమె స్టేషన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమెను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై కేసులు పెడతానంటూ బెదిరింపులకు దిగారు ఆయేషా. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇలాంటి వారు ఇండస్ట్రీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జానీ ఎంతమందిని మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయట పెట్టాలన్నారు రాజా సింగ్. మరోవైపు జానీపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి. ఈ జానీ భాషా మాస్టర్ ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు. అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్యానెల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని, ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి. జానీ మాస్టర్ కేసుపై ఇండైరెక్ట్ గా స్పందించారు మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతిరాజ్. ఆడపిల్లల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని ఖచ్చితంగా శిక్షించాలన్నారు. ఇదే సమయంలో కావాలని ఇరికించే ప్రయత్నం చేసే ఓవర్ స్మార్ట్ అమ్మాయిలను కూడా పనిష్ చేయాలన్నారు. ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది, అవాస్తవం ఉంది, రెండు వైపుల విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలండి. అటు జానీ మాస్టర్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగు ఫిలిం, టీవీ, డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత జానీ చాలా మందిని వేధింపులకు గురి చేశారు. దాదాపు 90 మంది ఆడిషన్స్ లో సెలెక్ట్ అయినా వారికి సభ్యత్వం ఇవ్వలేదని తేలింది. ఇప్పటి వరకు జానీ మాస్టర్ పై ఫోక్సోతో పాటు మరో 3 కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.